ఒకసారి బాబా ద్వారకామయి మసీదులో కూర్చుని ఉండగా ఒక బల్లి గట్టిగా అరుస్తుంది. అప్పుడు ఒక భక్తుడు, బాబా, ఈ బల్లి ఎందుకు అంతలా అరుస్తోంది? దీనికి ఏమైనా ఆకలి వేస్తుందా అని అడిగాడు. దానికి బాబా చిరునవ్వుతో, దాని సోదరి ఈ రోజు ఔరంగాబాద్ నుండి వస్తోంది. ఆ సంతోషంలో ఇది పలకరిస్తోంది అని చెప్పారు. అక్కడున్నవారంతా అది బాబా వేళాకోళం అనుకున్నారు. కాని కాసేపటికే ఔరంగాబాద్ నుండి ఒక భక్తుడు గుర్రం మీద వచ్చాడు. అతను తన సంచిని విదిలించగానే అందులోంచి ఒక బల్లి కిందకు దూకింది. వెంటనే గోడమీద ఉన్న బల్లి కిందకు వచ్చి రెండూ కలిసి సంతోషంగా తిరిగాయి. భగవంతుడి దృష్టిలో మనుషులు, జంతువులు అనే తేడా లేదు. ప్రకృతిలో ప్రతి జీవికి ప్రాణం, భావోద్వేగాలు ఉంటాయని బాబా నిరూపించారు. మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన మరియు ఆధ్యాత్మిక విషయాల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.